వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గ్యాస్. నందమూరి బాలకృష్ణ వీరాభిమాని నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఏంటి ఈ బాలకృష్ణ గొడవ మొత్తం? చిరంజీవికి వ్యంగ్యంగా మాట్లాడారని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని కౌంటర్ ఇవ్వడం, మొత్తం ఏంటి గొడవ? గొడవ ఏముందండి, ఏమి లేదు. గొడవలు సృష్టించాలని వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తుంది. నేను చెప్పేది ఈ సైకోగాడి పార్టీకి, సైకోగాడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, సైకోగాడి పార్టీకి వాళ్ళ మాజీ మంత్రులకు ఒకటే చెప్తున్నా. మీరు బాలకృష్ణ గారు ఏం మాట్లాడారో ముందు వీడియో చూడండి. ఆయన మాడింది ఒకటే. కామినేని శ్రీనివాస్ గారు చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితే అప్పుడు ఇంట్లో పిలిచాడు జగన్ అంటాడు. దానికేమన్నాడు, గట్టిగా చిరంజీవి గారు మాడలేదండి, మా వాళ్ళ కళాకారుని పిలిచి సైకోగాడు అవమానపరిచాడు అని అన్నాడు. చిరంజీవి గారిని ఏమాట అన్నాడు చెప్పమనండి, అసలు ఆ క్యాసెట్ తీయమనండి, ఆ వీడియో తీయమనండి. ఆయనకి గౌరవం ఉంది. తోటి కళాకారుల్ని అవమానించాడని చెప్పి బాలకృష్ణ మాట్లాడాడు తప్ప చిరంజీవి గారిని ఒక మాట అనలేదు. మరో ఒక మాట మళ్ళీ ఇప్పుడు నన్ను 9వ మెంబర్కి వేశారు, ఎవడోడు వేసింది అన్నాడు. ఆయన అనేది ఎవరు వేశారో వాళ్ళు అన్నాడు, చిరంజీవి గారిని కాదు. కేవలం వీళ్ళు ఈ పార్టీలో కూటమి ప్రభుత్వం విడిపోవాలని ఏదో చిరంజీవిని ఏదో అన్నట్లుగా, లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించాలని వీడి పేరు నానిగాడు, వాడి గుడివాడ అమర్నాథ్ గాడు ఇక్కడ కావుని కూసే కాకాని గోవర్ధన్ లాంటి పనికి మాలను సృష్టిస్తున్నారు. అది ప్రజలు నమ్మరు. ఈరోజు ఎలా ఉంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విశాఖపట్నం పారిశ్రామికంగా పరుగులు తీస్తుంది. మరి పోలవరం అర్జెంటుగా ముందుకెళ్తుంది. అదే రకంగా అమరావతి అభివృద్ధి చెందుతుంది. అదే రకంగా సూపర్ 6 అది సూపర్ హిట్ కావటం, అదే రకంగా ప్రజల్లో అందరిలో ఆనందపడటం చూసి ఓరవలేని ఈ సైకో జగన్ గాడు వీళ్ళందరి చేత ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు. ఎలాగైనా సరే ఈ కూటమి ప్రభుత్వంలో విభేదాలు పెట్టాలి. కూటమి ప్రభుత్వంలో విభేదాలు వచ్చేది లేదు. నీ జన్మలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది లేదు. నువ్వు సైకోగాకి ఏమవుతావండి? నువ్వు సైకోగాకి ఏమవుతావు? నువ్వు ఖచ్చితంగా సైకోవే. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా నేను పిలిచే ముద్దు పేరు సైకో. కొంతమంది ముద్దు పేరు పిచ్చోడు, కొంతమంది ముద్దు పేరు పనికిమాలినోడు. నా బొట్టలు పిలిచాడు 100 సార్లు సైకోగాడు అంటావండి. ఏం చేస్తారు మీరు? నువ్వు సైకోగాడివే. కాకుంటే అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పడం, అసెంబ్లీలో కూడా ఆయన బాలకృష్ణ 2 చేతులు జేబుల్లో చేసి కనీసం ఒక సంస్కారం లేదు అతనికి అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఆయన బిహేవింగ్ బాగలేదని. బాలకృష్ణ గారు నిన్న 2 చేతులు ఎప్పుడు పెట్టుకోలే. బాలకృష్ణ గారి ఆయన సంస్కారం లేననేవాళ్ళు యదవులు. వాళ్ళ సంస్కారం గురించి తెలియని వాళ్ళు ఆ మాట అంటారు. కానీ సంస్కారం లేదు అని మా ప్రీతమ నాయకుడు అనేవాడు పరమ లుచ్చాగాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తుంటాను. అంటే ఆయన జేబుల్లో చేతులు పెట్టుకొని మాట్లాడటం ఇది సినిమా కాదు, ఇది అసెంబ్లీ అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు ఒక్కోసారి జేబులో చేపెట్టుకొని మాడతారు, చేతులు బయట పెట్టి మాడతారు. ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కరు ఇట్టంటా మాడతారు, నేను ఇట్టంటా మాడతా. కొంతమంది చేతులు వెనక పెట్టుకొని మాడతారు. రకరకాల స్టైల్ కాదు వాళ్ళ అలవాట్లు. కానీ నిన్న ఎక్కడ ఆయన జేబులో చేతులు పెట్టుకోలేదే, మామూలు చేతులు చూపిస్తాను మాట్లాడాడే. వాళ్ళకి అలా కనపడిందేమో. ఎందుకంటే సైకోగాళ్ళ శిష్యులు పెద్ద సైకోగాళ్ళు, వాళ్ళకి అలా కనపడుతుంటుంది. దాన్ని మనం ఏం చేస్తాం? ఇప్పుడు సైకోగాడు మనకి ఏమంటామండి, సొంత చెల్లెలు మీ నాన్నకి రాజశేఖర్ గారికి ముద్దుల పుత్రిక, నీ చెల్లిని ధరవేశావు, మీ అమ్మని ధరవేశావు, నువ్వు సైకోగాడివి కాక ఏంటి అని అడుగుతున్నా. 100 సార్లు 100 పేర్లు పెడతావు, ఏం పెరుక్కుంటావు పెరుక్కో. అఖండ సినిమా విడుదల కోసము జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా అడిగాడు బాలకృష్ణ అనేది ఒక ఇది, దాన్ని ఇది కరెక్టే అంటారా? ఏమండి, సైకోగాడు బాలకృష్ణ గారికి కడప జిల్లా అధ్యక్షుడు, ఫ్యాన్స్. ఆయనే మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయగలడు. పేరీ నాని లాంటి బ్రోకర్లకి, పేరీ నాని లాంటి లుచ్చాలకి, అలాంటి వెధవులకి ఫోన్ చేసి
ఆయన ఇంటర్వ్యూ తీసుకోవాల్సిన అవసరం మా బాలకృష్ణకి లేదు లేదు లేదు. అంటే ఈ టోటల్ వెబ్సైట్ వచ్చి ఈ కూటమి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ని అదేవిధంగా చంద్రబాబు నాయుడు మధ్య గ్యాప్ పెంచడం కోసమే ఇదంతా జరుగుతుందని భావించుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఈరోజు వచ్చే ప్రభుత్వానికి మంచి పేరు, ప్రజల్లో చంద్రబాబు నాయకత్వం పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం, కూటమి ప్రభుత్వం పట్ల ఉండే అభిమానం, దాన్ని ఎలా చేర్చాలి, వీళ్ళని ఎలా విడదీయాలి అనేది బాలకృష్ణ గారిది వాడుకొని ఏదో చేయబోతుంది. నేను ఎవరిలారా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఒక్కసారి మళ్ళీ వీడియో చూడండి. చిరంజీవి గారి గురించి ఏమైనా మాట్లాడా? చిరంజీవి గారిని మా కళాకారులకు అవమానం జరిగిందని మాట్లాడాడు తప్ప ఈరోజు ఇష్టం వచ్చేట మాడుతున్నారు. ఆయన సర్టిఫికేట్లు తెచ్చాడు, ఆయన ఏదో చేశాడు. అరే ఈ రాష్ట్రంలో దొంగ మంది అమ్మింది ఎవర్రా? ఈ రాష్ట్రంలో జగన్ బ్రాండ్ పదవితో కొన్ని వేల మంది చంపింది ఎవడరా అని అడుగుతున్నా. ఒరే పేరు నానిగా, రే అదే రకంగా గత ప్రభుత్వం కొడాలి నానిగాడు, వాడు ఇష్టం వచ్చినట్టు వాగాడరా. ఎట్టబాడురా వాడు, ఏడున్నాడురా? ఒక దైవం బిడ్డ ఎన్టీ రామారావు బిడ్డను కూడా విమర్శించినటువంటి ఎదవలరా నీ పార్టీ. ఈరోజు గతి లేకుండా పోయాడు, ఎట్టబోయాడు. అదే నేను అడుగుతున్నా, రే నానిగా ఎలక్షన్కి 2024 జనవరి 23, 24 నాకు డేట్ తెలియదు, ఒక స్టార్ హోటల్లో విజయవాడలో నువ్వు కొడాలి నాని మరి గుడివాడ అమర్నాథ్ వల్లభనేని వంశీ కూర్చొని మందు తాగుతూ వీడు సైకోగాడు ముఖ్యమంత్రి, వీడి కింద ఎలా పనిచేయాలి కనీసం చెప్పుకుందామని పోతే ధనంజయ అన్నం గలవు, రామకృష్ణ అన్నం గలవు అంటాడు. వాడికి ఏం చెప్పాలి? మనం మునిగిపోయే నావలో ఉన్నాం, ఎలా చేయాలి అంటే సైకో అని మాట్లాడేది మీరురా. మీరు మా బాలకృష్ణ మాట్లాడే అర్హత మీకుందా అడుగుతున్నా. రే ఇంకొకసారి బాలకృష్ణ గారి గురించి మాట్లాడితే మిమ్మల్ని అందరినీ దొంగన్న లారా చెప్తుండా. మా బాలకృష్ణ కను సైగ చేస్తే మీ ఇల్లు ఉండదు, మీరు కనపడరు. దమ్ముంటే కాసుకోండి, దమ్ముంటే కాసుకోండి రా. రే ఊరికినే మా సింహం ముందు ఫ్లూట్ వాయిస్తారా, జింక ముందు వాయించుకోండి రా యాదవల్లారా. అంతేగాని మా నాయకుడు ఎవరు విమర్శించేవాడు కాదు. నందమూరులో ఉన్న సంస్కారం ఎవళ్ళే రాష్ట్రంలో లేదు. చంద్రబాబు నాయుడు ఉన్న పరిపాలన ఈ దేశంలో ఎవరూ లేరు. అటువంటి పార్టీ రామాది, అటువంటి సంస్కారవంతుని పట్టుకొని మీ ఇష్టంగా మాడతారా? మీతోటి కాకానుకోవద్దండి. 63 రోజులు 73 రోజులు జైల్లో ఉన్నాడు, 63 రోజులు పరారులో ఉన్నాడు. ఆయన ట్విట్టర్లో పెడతాడు, ఆయన కొత్తగా నేర్చుకున్నాడు ట్విట్టర్లో. మీరా మాట్లాడేది? దొంగలు మీరు, దోచుకున్న దొంగలు మీరు. మా బాలకృష్ణ దగ్గరకు ఇంకొకసారి వస్తే మీరు కనపడరు, మీ ఇల్లు కనపడవు అని హెచ్చరిస్తున్నాను. వెదవల్లారా గుర్తుపెట్టుకోండి. చివరిగా అంటే కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది. నిద్రలేస్తే గళవిప్పే వైసీపీ నేతల్ని అరెస్టులు చేస్తున్నారు. అభివృద్ధి శూన్యం అనేది పదే వైఎస్ఆర్సీపీ నేతలు ఎత్తి చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? అసలు గళవిప్పేదానికి నాయకులు ఉంటాయి కదా జిల్లాలో. ఏ జిల్లాలో నాయకులు లేరు. వాళ్ళు బోర్డులు పెట్టుకొని మేము చేరుతాం అని కార్పొరేట్ స్థాయి కాడి నుంచి మాజీ మంత్రుల దాకా బోర్డులు పెట్టుకొని మేము చేరుతాం తెలుగుదేశంలో చేస్తున్నారు. రెడ్ బుక్ అవసరం లేదు. మరి దొంగ మద్యం అమ్మారు, వేల మంది చనిపోయారు, అది నోట్లతోటి బయటపడుతున్నాయి. చట్టం దాని పని దాన్ని చేసుకోబోతుంది. రెడ్ బుక్ కాదు, వైట్ బుక్ కాదు, అవన్నీ ఒట్టు మాటలు. అంతేగాని దాని గురించి ఎవరికి లేవు. కానీ వాళ్ళ గురించి మాట్లాడే నాయకుడు జిల్లాలో లేరు, కరువు అయిపోయారు. కాకాని గవర్నమెంట్ మొన్నటి దాకా ఉన్నాడు, ఆయన జైల్లో ఉన్నాడు పాపం. మనం చూస్తే ఆయన సర్వేపల్లి తప్ప ఆయనకి జిల్లాలో లేదు. మీకు నాయకుడు ఏమన్నాడు జిల్లాలో? మీకు నాయకుడే లేడు. నీ పార్టీకి నీ పార్టీ లేదు, నువ్వు లేవు. నీ పార్టీ మూసేస్తే తాళాలు వేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇది పరిస్థితి. కేవలం కూటమి ప్రభుత్వం చీల్చడం కోసం వైసీపీ నాయకులు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. చిరంజీవిని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ బాలకృష్ణ ఎలాంటి నోరిప్పి మాట్లాడేది రుజువు చేయండి అని శ్రీనివాస్ రెడ్డి అయితే ఛాలెంజ్ చేస్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజార్ టీవీ నెల్లూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.